ఫైనల్లీ వీఆర్ ఎట్ న్యూ ఢిల్లీ. ఇది మన హైదరాబాద్ టు స్పితి వ్యాలీ ట్రిప్లో డే 2. మార్నింగ్ న్యూ ఢిల్లీలో ట్రైన్ దిగాం. ఇప్పుడే న్యూ ఢిల్లీ రీచ్ అయినాం. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేయడం ఈవినింగ్ వరకు. అండ్ నైట్ మనకి షిమ్లాకి బస్ ఉంది ఫ్రమ్ కాశ్మీరీ గేట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఎందుకంటే ఇది మన ఫస్ట్ సోలో బ్యాక్ ప్యాకింగ్ కదా. చలో సీ యూ, టేక్ కేర్. లాస్ట్ నైట్ మనం హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఢిల్లీలో దిగాం. డే 2. నౌ వీఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ రీచ్ అయ్యేసరికి టైం అరౌండ్ మార్నింగ్ 10 o'clock అయింది. ఇంకా ఎవరి స్టాప్స్తో వాళ్ళు దిగడానికి రెడీ అవుతున్నారు. అండ్ మనది ఫైనల్ స్టాప్. Delhi is good. Yeah, you should visit. How many years you People are really good there. I love Delhi. అంటే మనం ఏం చేసినా జ్ఞాపకాల కోసమే కదా. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి. మనం ఓన్లీ మెమరీస్తో మాత్రమే వెళ్తాం. అందుకే నా ఛాలెంజ్ లైన్, లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. మేము కేదార్నాథ్ పోతున్నాం, నువ్వు సింగి వ్యాలీ ఏక్వాలి పోతున్నావు. స్పితి వ్యాలీ అన్న, స్పితి వ్యాలీ పోతున్నావు. క్షేమంగా పోయి లాభంగా రా. అప్డేట్ కానీ చెప్పు. లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు విత్ ఉప్పల్లో కొడితే తొప్పలో కొడాలి మొత్తం. చలో సీ యూ, టేక్ కేర్. మనం ఇప్పుడే న్యూఢిల్లీ రీచ్ అయినాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగి నియరెస్ట్ హాస్టల్స్ అని చూస్తే హాస్టల్ వచ్చిందనమాట. బట్ అన్నీ అక్కడ రూమ్స్ బుక్డ్ ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళి మాట్లాడదామని వీఆర్ గోయింగ్. మై నేమ్ ఇస్ బనీ. ఫుల్ ఎనర్జీ ఆగమైపోతుంది. అదే కోయిల్. ఫైనల్లీ మనం ట్రైన్ దిగినాం. మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వచ్చినాం. ఢిల్లీలో ట్రైన్ దిగిన తర్వాత న్యూ ఢిల్లీ స్టేషన్లో దిగి స్టేషన్ దగ్గరలో హాస్టల్ అని హాస్టల్ ఉంది. హాస్టల్ అక్కడ మనం స్టే తీసుకున్నాం. ఇక్కడ మన లగేజ్ అంతా పెట్టేసి ఇంకా మనం లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ ఢిల్లీ. మనం ఎండల్లో బయటకు పోలేము. అందుకే బ్రో నేర్పించాడు 8 ball పూల్. ఇప్పుడు ఇద్దరం గేమ్ ఆడుతున్నాం. స్టార్ట్ చేసాం. ఎవరికైనా తిరుగుతాం. రెండు గోల్స్. Who made the game? Cheers to me. ఫస్ట్ గేమ్ ఉంది అన్ని రూల్స్ తెలిసి ఫస్ట్ గేమ్ కొట్టినాం. సెకండ్ గేమ్ మనం సక్సెస్ఫుల్గా ఓడిపోయినాం. వి లూజ్ ద సెకండ్ గేమ్. అలా హాస్టల్లోనే కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత 2-3 ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ వాళ్ళ ట్రావెల్ స్టోరీస్ వాళ్ళు షేర్ చేసుకోరు. ఆఫ్టర్ దట్ వాళ్ళు పని ఉందని వెళ్ళిపోయారు. ఇంకా మనం అక్కడ ఒక్కరిని అయిపోయినాం. ఇంకా బయట కూడా కొంచెం ఎండలు తగ్గినట్టు అనిపిస్తే లెట్స్ గో టు కుతుబ్మినార్ అని అలా బయటకు వచ్చాం. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే అతను హైదరాబాద్లో 4 months అలా వర్క్ చేసి మళ్ళీ ఢిల్లీ వచ్చేసిండంట. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక్కడే. తను కూడా హైదరాబాద్ నుంచి మొన్నే వచ్చిండు అని చెప్పి పరిచయం చేయించిండు. అన్న కూడా హైదరాబాద్లో జేసీబీ ఆపరేట్ చేసిండంట. ఇద్దరు చాలా కైండ్ ఉన్నారు. అదేంటో కానీ నాకు కలిసిన వాళ్ళందరూ చాలా మంచిగా మాట్లాడుతారు. దీనికి ముందు నాకు హాస్టల్లో ఢిల్లీ గురించి దొంగతనాలు అవుతాయి, ఫోన్ జాగ్రత్త, కెమెరా జాగ్రత్త అని చాలా చెప్పారు. కానీ నాకైతే అలాంటి ఇన్సిడెంట్స్ ఏం ఫేస్ అవ్వలేదు.
bye. అలా ఆవాజు సర్బస్ త్వరా ఇప్పుడే టికెట్ తీసుకున్నాం 40 రూపీస్ ఫర్ అడల్ట్. కుతుబ్ మినార్ మన ఫోన్ తను లాక్ చేస్తున్నప్పుడు కెమెరా ట్రైపాడ్ ఇంకా మైక్ మొత్తం వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకోరు. అలా కుతుబ్ మినార్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకొని టువర్డ్స్ ఇండియా గేట్ స్టార్ట్ అయిపోయినాం. బట్ దీస్ ర్యాపిడో భయ్యా సో స్వీట్, నాకు ఢిల్లీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండో. అన్న నాకు మొత్తం గైడ్ అయిపోయింది, గైడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, నాకు ఏమున్నాయి ఏందని మొత్తం అన్న నాకు గైడ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. అండ్ ఇది ఢిల్లీ హైకోర్ట్ అంట. వివేక్ బాయ్ నాకు ర్యాపిడో రైడ్ ఇచ్చిండు, కానీ మొత్తం గైడ్ అయ్యిండు, మొత్తం ఢిల్లీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలా ఫైనలీ వి రీచ్డ్ ఇండియా గేట్. అమ్మా అసలు ర్యాపిడో భయ్యా క్రేజీ ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఫుల్ ఫ్లూయెంట్ హిందీలో మాట్లాడుతుండు. నాకేమో కొన్ని పదాలు అర్థం కూడా అవుతలేవు, కానీ హా భయ్యా అని చెప్పి అట్లా మేనేజ్ చేసినా కొన్ని అర్థమని మస్తు ప్లేసులు చూపించిండు. ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇది హైకోర్టు అది అని. ఫైనల్గా ఇండియా గేట్ దగ్గర డ్రాప్ చేసిండు. వెనకాల అది ఇండియా గేట్కి ఆపోజిటే మనకి సెంట్రల్ సెక్రటేరియట్ ఉంది, రాజ్ భవన్ అంటారు, అది ఉంది. చాలా దూరం ఉంది, వీడికించి అడగ నలవాలి. అసలు జనాలు నార్మల్గా లేదు, అసలు కుప్పలు ఉన్నారు. అసలు చూస్తే జాతరలకు ఉంది మొత్తం. లోపలికి పోవాలని కూడా అనిపిస్తలేదు. ఇంక ఇలా చిన్నగా కనిపిస్తారు, చీమలు కనిపిస్తారు, కానీ జాతరలకు ఉన్నారు అసలు. అందులోకి పోతే కూడా మనం బయటకు వస్తాం, అంతా చాలా మంది ఉన్నారు. అసలు ఏం చేస్తారేమో అంతమంది. ఇది అనుకుంటే దీనికి ఆపోజిట్ రాజ్ భవన్, ఆ రూట్ ఈ నుంచి ఆడ వరకు మొత్తం అందరూ అట్లనే ఉన్నారు, జనాలు మొత్తం జాతర. రోమింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ న్యూఢిల్లీ. ఇండియా గేట్ చుట్టూ తిరుగుతున్నా అంటే ఎంట్రీ కోసం. ఎందుకో తెలియదు, ఒక కొంచెం లోన్లీనెస్ అయితే ఉంది. సోలో ట్రావెల్ అని మస్తు ఎక్సైట్మెంట్ వచ్చిన. దిస్ ద ఫస్ట్ డే, అంటే ఎవరు కలవలేరు ఫ్రెండ్స్ కాబట్టి మేబీ అట్లా ఉందేమో, ఐ డోంట్ నో ఈ ఫీలింగ్ ఏందనేది. కానీ కొంచెం నర్వస్గా ఉంది, భయం ఉంది, లోన్లీగా అయితే చాలా ఉంది. అసలు మస్తు హెవీ అయిపోతుంది. బ్యాక్ టు సిట్టింగ్ పొజిషన్. అంటే లోపల గేట్కి ఎంట్రీ కావడానికి నేనున్న ప్లేస్ నుంచి 200 మీటర్స్ రౌండ్గా తిరిగి అటు సైడ్ వెళ్ళి ఇండియా గేట్ పక్కకి వెళ్ళి అటు నుంచి ఎంట్రీ తీసుకోవాలంట. నాకంత ఓపిక లేదు భయ్య. అండ్ రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలనుకున్నా. నేనున్న పాయింట్ నుంచి రాష్ట్రపతి భవన్కి స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ పోతే అప్రాక్స్ 2 కిలోమీటర్స్ ఉంది. నాతో అస్సలు కాదు. ఇంకా బుక్ ర్యాపిడో బుక్ చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోతా. అక్కడే ఎవరైనా ఉంటే అక్కడే ఉండి నైట్కి బస్ ఎక్కి షిమ్లా వెళ్ళిపోతా. ఇంకేమవుతుందో అక్కడ చూద్దాం. कैमरामैन है, भैया भी कैमरामैन है. వాళ్ళ దగ్గర కెమెరాలు, నా దగ్గర కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఆపోజిట్ అది ఇండియా గేట్ అయితే
అక్కడ స్ట్రైట్లో అక్కడ రాజ్భవన్ ఉంది అంత దూరంలో, ఇంచుమించు ఒక 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మధ్యలో ఇట్లా చాలా రోడ్స్ ఉన్నాయి, ఇంటర్సెక్షన్ రోడ్స్. దాని అన్నింటిలో వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. అటు ఇటు బ్యారికేడ్ చేసేస్తారు, మనం అటు ఇటు తిరగలేము అసలు. 4167. ఇలా మన డే 2 ఇన్ న్యూ ఢిల్లీ కంప్లీట్ అయిపోయింది. ఢిల్లీలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, కానీ నాకు కుదరలేదు. ఓన్లీ కుతుబ్ మినార్ ఇంకా ఇండియా గేటే చూసినాం. ఆఫ్టర్ దట్ నేను ఇంకా మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని హోస్టల్ వచ్చేసిన. నైట్ అలా న్యూఢిల్లీ స్టేషన్ దగ్గర ఉన్న లోకల్ ఫుడ్ ట్రై చేసినాం అనమాట. పరాటా విత్ ఆలూ చోలే. లేటర్ దట్ నైట్ మనకి షిమ్లాకి బస్సు ఉంది 11:55కి. ఈరోజు మన ట్రిప్లో చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. చాలా నర్వస్గా, కొంచెం లోన్లీగా అలా ఈరోజు అయిపోయింది అనమాట. స్టే ట్యూన్ ఫర్ ది డే 3 ఇన్ షిమ్లా. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తాం మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్. ఐఎమ్ ఆల్వేస్ చరణ్.